అందరికీ హాయ్. మీరు బాగుండరా? మేమైతే మంచిగా ఉండం. అందరం మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇంకొకరు ఫేస్బుక్లో అడుగుతున్నారు, ఎస్సీఓ అంటే ఏమింది, దానివల్ల మాకేమన్నా వ్యూస్ తగ్గిపోతున్నాయా, సబ్స్క్రైబర్స్ తగ్గిపోతారా, ఎస్సీఓ దానికి ఫుల్ మీనింగ్ ఏంది, ఫుల్ ఫామ్ ఏమిందని చెప్పి అడుగుతున్నారు. దాని గురించి చెప్తా. టాపిక్లోకి పోయే ముందు ఎస్సీఓ గురించి మొత్తం అంతా చెప్తా. టాపిక్లోకి పోయే ముందు ఎస్సీఓ అంటే ఆ టాపిక్లోకి పోయే ముందు ఒక లైక్ కొట్టుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరు చూసినా నిన్న మొన్న వీడియోలలో అన్ని ప్రధానంలో చెప్పుకుంటూ వస్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. కరెక్ట్ దశ పెట్టుకోండి. ఓన్ కంటెంట్ ఉండాలి. ఓన్ కంటెంట్ అంటే ఫేస్ నీదే ఉండాలి, వాయిస్ నీదే ఉండాలి. ఉంటేనే దానికి ఎవరు ఏం చేసినా చేయకుండా ఉంటుంది. టాపిక్లోకి పోయే ముందు, ఎస్సీఓ అంటే స్టాండర్డ్ ఫర్ యూట్యూబ్ సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. దాని ఫుల్ ఫామ్ ఎస్సీఓ అంటారు. దీన్నే మొత్తం వీడియో చేసినాక ఎస్సీఓ చేసినరా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవాలి. దీనికి ఏమేమి ఉంటాయంటే, యాప్ స్టోర్లో ట్యూబుడ్ ఉంటుంది. ట్యూబుడ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే యూట్యూబ్ వాళ్ళే దాన్ని క్రియేట్ చేసి పెట్టినరు. దాంట్లో వీడియో రెడీ చేసిన తర్వాత వీడియో లింక్ ఇచ్చేస్తే ఎస్సీఓ నువ్వు కరెక్ట్ చేసినావా లేదా అని ఆ యాప్లో కనిపిస్తుంది నీకు. ఎస్సీఓ దీని గురించి యాప్స్ ఉన్నాయి, ఇది ఉన్నాయి. ఈ యాప్స్ గిప్స్ ఇవన్నీ మొత్తం ఇవన్నీ యాప్స్ మొత్తం ఇవన్నీ ఏం లేకుండా ఎస్సీఓ అంటే చెప్పినా కదా, స్టాండర్డ్ ఫర్ యూట్యూబ్ సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే ఈ ఎస్సీఓ అనేది కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు ఒక వీడియో నేను చేసినాను అనుకో, దీనికి ఎస్సీఓ ఎట్లా చేస్తా అంటారంటే నేనే చేస్తా. మీకు అర్థం కానీ ఇంకా చూడు, ఫేస్బుక్లో దీంట్లో వాళ్ళు మెసేజ్ రూపంలో అడుగుతున్నారు. దగ్గర ఎంతమంది, నేను ఎట్లా అంటే ఒక 4-5 కలిసి ఒకటే క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి ఒక వీడియో వస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అన్నిటికీ ప్రతిదానికి వీడియో చేసి వీడియో రూపంలో మీకు చెప్తాను నేను. మీరు చేయాల్సింది ఏమిందంటే, నేను చెప్పేది మీరు కరెక్ట్ అక్కడిక్కడ చూడకుండా అర్థం చేసుకోవాలి. ఏం చెప్తున్నా మీకు ఏం అర్థం అవుతుంది అనేది దాస్ అంతా ఈ వీడియోలో పెట్టి జర చూస్తే మీకు అర్థమవుతుంది. ఎస్సీఓ గురించి చెప్తున్నా. ఎస్సీఓ అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తా, ఈ వీడియో చేసిన తర్వాత దీనికి ఎస్సీఓ చేస్తా. నేను టైటిల్ ఇస్తా, పైన టైటిల్ వస్తుంది కదా, ఏం టైటిల్ రాస్తావు, నేను ఈ వీడియో దేనికి సంబంధించింది దాని టైటిల్ నేను వేస్తాను. నేను దాని టైటిల్ కింద ఫస్ట్ నేను తెలుగులో అయితే తెలుగులో వేసుకుంటా, తెలుగు తర్వాత ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ వేసుకుంటా. నా 2 లాంగ్వేజ్లు కాబట్టి ఆ 2 లాంగ్వేజ్ టైటిల్ వేసుకుంటా. టైటిల్ వేసుకున్న తర్వాత కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఏం చేయాలంటే హ్యాష్ ట్యాగ్స్ చేయాలి. ఒక 3 ఇవ్వాలి కంపల్సరీ. 3 ఇచ్చినప్పుడు వీడియోలో 1, 2, 3 అని చెప్పి మీరు వీడియో చేసిన తర్వాత చూడాలి. హ్యాష్ ట్యాగ్స్ 3 వేయాలి. 3 అని కాదు, ఎన్నైనా అన్లిమిటెడ్ ఇవ్వచ్చు. ఫస్ట్ 3 హ్యాష్ ట్యాగ్స్ పైన డిస్క్రిప్షన్లు ఇచ్చి దాని స్పేస్ ఇచ్చి కింద హ్యాష్ ట్యాగ్స్ చేయాలి. ఇచ్చి ఇక నువ్వు దాని గురించి ఏమేమి రాస్తావు, ఈ వీడియో దేని గురించి, ఇక మొత్తం అంతా కింద రాసుకోవాలి. డిస్క్రిప్షన్లో రాసుకున్న తర్వాత ఇది అయిపోతుంది. మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు పబ్లిక్ ఉంటుంది, అన్లిస్టెడ్ ఉంటుంది, ప్రైవేట్ ఉంటుంది. మీరు అన్లిస్టెడ్లో పెట్టి వీడియో అప్లోడ్ చేయాలి. టైటిల్స్ హ్యాష్ ట్యాగ్స్ ఏమీ ఇయ్యరాదు. ఓన్లీ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అన్లిస్టెడ్ దాంట్లో పెట్టి వీడియో అప్లోడ్ చేయాలి. ఇది మీరు మంచిగా దాచ పెట్టుకోవాలి. మీకు మంచిగా అచ్చ తెలుగులో చెప్తున్నా, వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అన్లిస్టెడ్ దాంట్లో పెట్టుకొని అప్లోడ్ చేయాలి. టైటిల్స్ డిస్క్రిప్షన్ ఇయ్యలేదు, అవన్నీ చూపిస్తాయి కానీ మీరు ఇయ్యరాదు. అవన్నీ మొత్తం వీడియో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత యూట్యూబ్ చెక్ చేస్తుంది, ఈ వీడియో ఏడన్నా ఉన్నదా, ఈ మాటలు టాకింగ్ ఎక్కడన్నా ఉన్నదా అని చెప్పి యూట్యూబ్ చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత దాని మీద ఇట్లా ఒక మార్క్ వస్తుంది. ఇట్లా మీరు యూట్యూబ్ మొత్తం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీరు చూడండి, మీ స్టూడియో ఉంటుంది కదా, వైటీ స్టూడియోలోకి పోయి ఇట్లా చూడండి, మొత్తం అంతా ఇట్లా వీడియో మీద ఇట్లా బ్లర్ వస్తుంటుంది. అది ఏంటంటే యూట్యూబ్ సర్వర్, అది ఫిల్టర్. అది ఆ ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే, ఈ వీడియో మీరు చేస్తున్న వీడియోనే కరెక్టా లేదా, లేకపోతే ఇది ఎక్కడన్నా
మా ప్రొడక్టివిటీలో ఇది దీన్ని డౌన్లోడ్ చేసుకొని మాకే మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తున్నా అని చెప్పి యూట్యూబ్ చెక్ చేస్తుంది. అది యూట్యూబ్ మొత్తం పని. అది దాన్ని ఆటోమేటిక్ అది మనుషులు చేస్తారంటే మనుషులు చేయదు. రోబో బర్డ్స్ అంటారు వీటిని. ఆ రోబో బర్డ్స్ అనేది మొత్తం చెక్ చేస్తుంది. అట్లా చాలా సాఫ్ట్వేర్ దాన్ని ఇన్స్టాల్ చేసి ఉంటాయి యూట్యూబ్లో. చేసిన తర్వాత మీరు మొత్తం అప్లోడ్ అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్కు మీరు వైటీ స్టూడియోలోకి వచ్చేసేయాలి. వైటీ స్టూడియోలోకి వచ్చేసిన తర్వాత వైటీ స్టూడియోలో టైటిల్, డిస్క్రిప్షన్ దానికి సంబంధించినవి అది పిల్లలు చూసేదా పెద్దలు చూసేదా ఈ వీడియో, ఇది మెయిన్ ఇంపార్టెంట్ విషయం. ఈ వీడియో దేని కేటగిరీకి సంబంధించిన వీడియో? కామెడీకి సంబంధించిందా, టెక్కు సంబంధించిందా, ఇన్ఫర్మేషన్కి సంబంధించిందా? ఇంకా ఇట్లా తెలుసుకుంటూ పోతే చాలా దాంట్లో ఆప్షన్ చూపిస్తాడు. మీరు దాంట్లో మీకు దేనికైతే దానికి సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత దాని కిందనే లైక్స్, వేరే వాళ్ళు కొట్టిన లైక్స్ మీకు కనిపించాలా కనిపించకూడదా ఆప్షన్ ఉంటుంది. అది మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటేనేమో ఆఫ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. కామెంట్స్ ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్. నువ్వు డిస్క్రిప్షన్లో ఇచ్చిన హ్యాష్ ట్యాగ్స్ వేరు, నీవు అప్లోడ్ చేసిన తర్వాత కింద ఇంకో ఆప్షన్ ఉంటుంది నీకు. ఆ హ్యాష్ ట్యాగ్స్ ఎవరు కనిపించవు హ్యాష్ ట్యాగ్స్. ఆ హ్యాష్ ట్యాగ్స్ మీకు ముఖ్యం. దాన్ని ఏమంటారు అంటే దానికి ఇంకో పేరు కూడా ఉంది. దాని పేరు కీవర్డ్ హ్యాష్ ట్యాగ్స్ అంటారు. ఇవి కీవర్డ్ హ్యాష్ ట్యాగ్స్, పదాలతో కూడుకున్న తాళం చెవులు. అచ్చ తెలుగులా, ఇంగ్లీష్లో కీవర్డ్స్ హ్యాష్ ట్యాగ్స్ అంటారు. ఈ హ్యాష్ ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్. ఒక వీడియోకి కానీ ఎంత పెద్ద సినిమానైనా ఉండని, ఏదైనా ఉండని, కీవర్డ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియో చూస్తున్నవారు ఏదైనా ఉండి SEO గురించి కొట్టిందనుకో, నేను హ్యాష్ ట్యాగ్స్ నేను ఏమిస్తాను దీనికి, హౌ టు గెట్ SEO ఇన్ఫర్మేషన్, ఇట్లా ఇది ఒక హ్యాష్ ట్యాగ్. ఇది హౌ టు గెట్ తెలుగు SEO ఇన్ఫర్మేషన్, ఇట్లా ఇది ఒక హ్యాష్ ట్యాగ్. ఇట్లా కీవర్డ్స్ నువ్వు ఎన్నైనా రాసుకోవచ్చు. దాంట్లో అన్లిమిటెడ్గా ఎంత ఉంటాయంటే ఒక 500 వరకు ఉంటాయి. హ్యాష్ ట్యాగ్స్ అనేవి 500 వరకు ఉంటాయి. మంచివి యూట్యూబ్ అల్గోరిథంకి అర్థమయ్యేటట్లా కాపీ కొట్టకుండా. కాపీ కొడితే SEO ఇది యూట్యూబ్ అల్గోరిథం అనేది ఈజీగా పట్టేస్తుంది. వేరే వాని కాపీ కొట్టకూడదు. నీవు ఏ వీడియో గురించి ఈ వీడియో అయితే ఈ వీడియో గురించి నువ్వు ఏం చేస్తున్నావు, నీ వీడియో ఎవరు కొడితే ఎవరికి చూపాలి అనేది చాలా ఇంపార్టెంట్. నీ వీడియో ఏం లేదు దీంట్లో కన్ఫ్యూజ్ కారాదు. కన్ఫ్యూజ్ అయితే మీకేం అర్థం కాదు. ఈ వీడియో నా వీడియో ఉంది. ఈ వీడియో దేని గురించి చేస్తున్నా నేను, హౌ టు గెట్ SEO ఇన్ఫర్మేషన్ తెలుగులోనే ఉంది వీడియో. నేను తెలుగులోనే మాట్లాడుతున్నా కదా, తెలుగులోనే ఉంది వీడియో. ఈ తెలుగులో దీన్ని నేను ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసుకుంటా. టైటిల్స్ కానీ హ్యాష్ ట్యాగ్స్ కానీ కొన్ని తెలుగులో ఇస్తా, కొన్ని ఇంగ్లీష్లో ఇస్తా. ఇచ్చినప్పుడు ఎవరైనా కొట్టిందనుకో నా వీడియో రికమెండ్ అవుతుంది. మనకు నచ్చితే చూస్తాడు, చూసి ఇన్ఫర్మేషన్ వాడు అందించుకుంటాడు. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు ఇప్పుడు చాలామంది ఇన్ఫర్మేషన్ తెలియకుండానే ఎవరో చెప్పిన మాటలు ఏంటి దాంట్లో దిగుతున్నారు. తెలుస్తేనే దిగుండి, పెద్ద ఇదేం కాదు. తెలియకుంటే ఇది కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే దీంట్లో దిగాలని చెప్పి మీకు ఇది వరకు వీడియోలు కూడా చెప్పిన. నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాత చేసుకోవచ్చు మీరు, ఏం దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ చెప్పిన కదా, వీడియో కింద ఇచ్చే డిస్క్రిప్షన్లో హ్యాష్ ట్యాగ్స్ అని అవి వేరు. నీవు వీడియో వైటీ స్టూడియోలోకి పోయి నువ్వు హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేది అవన్నీ అవి చాలా ఇంపార్టెంట్. అవి దాన్ని కీవర్డ్స్ అని చెప్పిన కదా, కీవర్డ్స్ అనేది మంచిగా ఇవ్వాలి. ఎవరిని కాపీ కొట్టకూడదు, ఎవరిని వీడియోల కింద తీసుకొని మనం ఇది తీసుకోకూడదు. వీడియో నువ్వు దేని గురించి చెప్తున్నావు ఆ కీవర్డ్స్ అనేది నీకు ఉంది. దాంట్లో ట్రాన్స్లేట్ ఉంది, ట్రాన్స్లేట్ చేసుకో. హిందీలో కావాలంటే హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్లో చేసుకొని కీవర్డ్స్ మంచిగా రాసుకొని మంచిగా ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత ఈ వీడియో మొత్తం అంతా అయిపోతుంది. మెయిన్ కావాల్సింది ఏంటంటే థంబ్నెయిల్. మీద థంబ్నెయిల్ చూసి వ్యూవర్ క్లిక్ చేస్తాడు. ఏదైనా మంచిగా అనిపించింది అనుకో ఇట్లా క్లిక్ చేస్తాడు, క్లిక్ చేసి చూస్తాడు. వీడియోకి ఎంత పెద్ద వీడియోనైనా ఉండని, ఎంత మంచి వీడియోనైనా ఉండని, కావాల్సింది ఏంటంటే థంబ్నెయిల్ అంటే మీద ఫోటో మీద ఫస్ట్గా అనిపిస్తుంది చూడ, అది థంబ్నెయిల్ చాలా మంచిగా ఉండాలి. ఉంటే క్లిక్ చేసి చూస్తారు. ఇక వీడియోలో నువ్వు ఇంత చెప్తున్నావు కదా, నీ వీడియోలో ఎట్లుంటే అంటారు అనుకోవచ్చు. కానీ నేను వేరే వాళ్ళ గురించి
ఆలోచించండి. నాకు వచ్చినట్లు తమ్నేల్స్ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, నా ఇన్ఫర్మేషన్ మంచిగా ఉంటే చూస్తారు, ఇన్ఫర్మేషన్ మంచిగా లేకపోతే వేరే వాళ్ళ వీడియోలు చూస్తారు. అంతే. నేను అట్లా అనుకుంటా. నా తమ్నేల్ నాకు వచ్చినంత వరకు నేను సాధ్యమైనంత వరకు నేనే క్రియేట్ చేసుకుంటా. వేరే యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక తమ్నేల్ క్రియేట్ చేయడానికే 50 రూపీస్ తీసుకుంటారు, 60 రూపీస్ తీసుకుంటారు. అదే వాళ్ళ వర్క్. వాళ్ళ మెయిల్ పెట్టి వాళ్ళ ఫోన్ నెంబర్లు వాట్సాప్లో ఉంటాయి, ఏముంటాయి, జస్ట్ ఫోటో పంపిస్తే ఇది నీకు వీడియో గురించి ఏందో టైటిల్ ఇచ్చేస్తే దాన్ని ఎట్లా కావాలంటే అట్లా డిజైన్ చేసి ఇస్తారు. ఒక ఫోటోకు ఒక తమ్నేల్కు 50 రూపాయలు తీసుకుంటారు. అంత రిస్క్ అంత పెట్టుబడి నేను పెట్టలేదు. ఓన్లీ ఒక ఉన్నంత వరకు నాకు సొంతంగా వచ్చినంత వరకు నేను తమ్నేల్ నేను క్రియేట్ చేసుకుంటా. నా తమ్నేల్ ఎట్లున్నాయని చెప్పి మీరు కూడా చూడాలి. మీకు ప్రొఫెషనల్గా కన్నా అంత లో బడ్జెట్ కాదు, అంత హై బడ్జెట్ కాదు, మీడియం బడ్జెట్లో నేను తమ్నేల్ క్రియేట్ చేసుకుంటున్నాను. నాకు కావాల్సింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. దట్ ఈస్ మై దీని వీడియో ఇన్ఫర్మేషన్ ఇట్లా ఉంటుంది. తమ్నేల్ మంచిగా ఉండాలి. వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొని కాపీ కొట్టకూడదు. నేనేమంటున్నా అంటే ఇది వరకు ఈ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో ఉంది కదా అంటేనే కొంతమంది అనుకుండొచ్చు. నేను అది కూడా చెప్తున్నా. ఇది దీనికి ఇంకా ఏం రిప్లై రాలేదు. నేను చెప్పే మాటలకు చాలా డిఫరెంట్ ఉంటుంది, నాలాక ఇంకా వేరే పర్సన్ చెప్పే మాటలకు డిఫరెంట్ ఉంటుంది. దీంట్లో కావాల్సింది ఏంటంటే నీ నోరుతోనే మాటలు చెప్పుడు అనేది కంటెంట్ నీది ఓన్గా ఉండాలి. ఓన్గా ఉంటే సరిపోతుంది. కంటెంట్ ఫేస్ డిటెక్టర్ పట్టేస్తాయి. నేను ఆల్రెడీ దాంట్లో ఇప్పుడు ఈ పెట్టిన కామెంట్ కిందనే పెట్టిండ్రు. మేము వీడియోలో దాని కింద మా వీడియోలు మొత్తం బ్లాక్ చేసిండ్రు, బ్లాక్ అయిపోయినాయి, మెయిల్స్ వచ్చినాయి అంటారు. మెయిల్స్ వస్తే ఏం చేయాలంటే దాంట్లో కింద అప్పీల్ అని ఉంటుంది. ఆ వీడియో డిలీట్ చేయకూడదు. మీరు ఆ వీడియో డిలీట్ చేసిందనుకో మీరు స్పామ్ కిందికి వస్తారు. యూట్యూబ్ దృష్టిలో యూట్యూబ్ ఎట్లా చెక్ చేస్తుంది అన్ని స్పామ్ కిందికి వస్తారు. మీరు అట్లాంటి పనులు చేయకూడదు. కింద అప్పీల్ అని ఉంటుంది. అప్పీల్ కొట్టుకోవాలి. అప్పీల్ చేసుకొని వాళ్ళు టైం ఇచ్చినప్పుడు మీరు అప్పీల్ చేసుకొని మీరు దేని గురించి ఎస్కలేషన్ ఇస్తుండ్రు వాళ్ళకి చెప్పాలి. ఆ ఎస్కలేషన్కి రిప్లై వాళ్ళు ఇచ్చేస్తారు. మీరు తీసుకొని మళ్ళీ యాజ్ యూజువల్గా మీరు వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ప్రతి వీడియోలో నేను చెప్తున్నా. ఆ వీడియో కామెంట్ కూడా నేను ఈ వీడియోలో చెప్తున్నా. ఇన్ఫర్మేషన్ ఏందంటారంటే వేరేళ్ళ వీడియోలో కాపీ కొట్టరాదు. నేను చెప్పేది కాదు మీకు. మీరు బాగా దాచలో పెట్టుకోండి. మీరు పోయి మళ్ళీ ఏం చేస్తుందంటే యూట్యూబ్ అనేది ఒక పెద్ద మహాసముద్రం. అది ఆ మహాసముద్రంలో మనం ఈదాలంటామంటే మనము వేరేళ్ళ వీడియోలు కాపీ కొట్టరాదు. వేరేళ్ళ వీడియోలు కాపీ కొట్టకుండా మన దగ్గర ఏమున్నది టాలెంట్ అనేది మనం దేని గురించి ఎంచుకున్న ఇదని చెప్పి దృష్టిలో పెట్టుకొని వీడియోలు చేసుకుంటూ పోతే మంచిగా వస్తుంది. మీరు ఏదైనా ఉండండి, మీ ఓన్ కంటెంట్ చేయండి అంటే చెప్పి మోతుకుంటున్నా. మళ్ళీ ఫేస్బుక్లో మళ్ళీ అవే కామెంట్లు వస్తాయి. దాన్ని కూడా వీడియో చెప్తున్నా, ఆ కామెంట్ కూడా చెప్తున్నా. SEO అంటే ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఈ వీడియో ఫస్ట్లో చెప్పినా కదా, మళ్ళీ లాస్ట్ కూడా చెప్తున్నా. స్టాండర్డ్ ఫర్ యూట్యూబ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, SEO 3 words. దీని ఫుల్ ఫామ్. SEO కరెక్ట్ ఉంటేనే వీడియో జనరేట్ అవుతుంది. ఎవరు కొట్టినా వీడియో రికమెండ్ చేపిస్తుంది. మంచిగా దాని కీవర్డ్స్, హ్యాష్ ట్యాగ్స్ మొత్తం అన్నీ ఇవ్వాలి. SEO మీరు దీనికి ఉందా లేదా అని చెప్పి SEO వెబ్సైట్స్ ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి. యూట్యూబ్ వాళ్ళే క్రియేట్ చేసి పెట్టింది. దాంట్లో మీరు ఆ వీడియో లింక్ ఇస్తే ఆ వీడియోకు మీరు SEO మీరు కరెక్ట్ చేసిండ్రా లేదా అని చెప్పి అదే చూపిస్తుంది. మీరు మంచిగా చేసుకొని వీడియోలు అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత దానికి SEO ఉందా లేదా అని చెక్ చేసుకోండి. మీకు మళ్ళీ చెప్తున్నా, వేరే వాళ్ళ వీడియోలు కాపీ కొట్టకండి. లేట్ అయినా కూడా మీరే సక్సెస్ అవుతారు. కానీ వేరే వాళ్ళ వీడియోస్ కాపీ కొడితే ఏమవుతుందంటే నువ్వు ఇంత కష్టపడి ఇంత చేసి ఛానల్ పెట్టి ఇంత క్రియేట్ చేసి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి నువ్వు వేరే వాళ్ళ వీడియోలు తీసుకొచ్చి నీ యూట్యూబ్లో పెట్టుకుంటే ఎట్లుంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫేస్ ఉన్న వీడియో ఇప్పుడు నేనే ఉన్నా. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. నా ఫొటోస్ కానీ నా థంబ్నెయిల్ కానీ వేరే యూట్యూబ్ వాడుకున్నాడు అనుకో, నాకు మెయిల్ వస్తుంది. నా ఫోటో ఏడ డిటెక్ట్ అవుతుందని చెప్పి నాకు మెయిల్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, నా ఫోటో గూగుల్ కానీ ఏడనైనా ఉండని, నా ఫోటో ఒకసారి ఎవరైనా థంబ్నెయిల్ కింద నా ఫోటో బాగుందని చెప్పి ఏడన్నా వాడిండ్రు అనుకో, అది ఆన్లైన్లో నా ఫేస్ డిటెక్టర్ ఉంటుంది. నాకు మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటారంటే నేను క్లిక్ చేసి దాన్ని ఎవరు వాడుతుండే ఏం వాడుతుండే నేను తెలుసుకోగలుగుతా. అట్లా ఉంటాయి.
అందుకోసమే మీరు వేరే వీడియోస్ అనేది కాపీ కొట్టకూడదు. మీకు వచ్చిన కాడికి ఎవ్వరు యూట్యూబ్లో అన్ని వీడియోలు చూసి మళ్ళా మీరు కన్ఫ్యూజ్ కారాదు. నాకన్నా తెలిసిన టెక్ వాళ్ళు టెక్ ఛానల్స్ ఉన్నాయి, చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. నాకు కూడా తెలియదు, నీకేం తెలుసా అంటారంటే నాకు కూడా ఏం తెలియదు. నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. నాకు దగ్గర యూట్యూబ్లో ఎన్ని దగ్గర మస్తు సంవత్సరాలు అనుభవం నాకు ఉన్నది. నేను చెప్తున్నా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో నీకు చెప్తున్నా మీకు. అది నాకు అనుభవం మంచిగానే ఉన్నది. కానీ వేరే వాళ్ళ వీడియోలు తీసుకొచ్చి మీ యూట్యూబ్లో ఎక్కించరాదు. ఇదొక ఫస్ట్ పాయింట్. దీని SEO, దీని వ్యూవర్షిప్ ఎట్లా ఉంటుంది అంటే చాలా స్టాండర్డ్గా ఉంటాయి. ఇవి కీవర్డ్స్ అనేది చాలా స్టాండర్డ్గా ఉంటాయి. ఇవి నువ్వు వీడియో ఒకటి చేసి ఇంకో టైటిల్ ఇచ్చినావు అనుకో, దాన్ని కూడా స్పామ్ కిందకి వస్తుంది. చూసుకోవాలి. ఇన్ఫర్మేషన్ అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్, చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఒక విషయం, మీరు వీడియో దేని చేస్తున్నారో అదే వీడియోకి సంబంధించిన టైటిల్ ఏం లేదు. ఎట్లా చేయాలి అంటారంటే మళ్ళీ ఎట్లా వెతకాలంటారు మీకు రావచ్చు. మీ వీడియో చేసిన తర్వాత మీ వీడియో మీరు చూసుకోండి. మీ వీడియో మీరు చూసుకొని దానికి కొంచెంసేపు కూర్చొని ఆలోచించుకొని ఏం టైటిల్స్ వేస్తే బాగుంటాయి మనసులో అనుకోండి, బుక్లో రాసుకోండి, లేట్ అయినా పర్లేదు, రాసుకొని మంచిగా టైటిల్ మంచిగా పెట్టుకోండి. అర్థమయ్యేటట్లా అందరికి కొత్తగా ఇంట్రెస్ట్గా వచ్చేటట్లు టైటిల్స్. యూట్యూబ్లో మిలియన్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోలో మీద ఒక వీడియో మంచిగా ట్రెండ్ కావాలంటారంటే మీరు మంచి టైటిల్స్ ఇస్తే ఇదవుతుంది. ప్రతి వీడియో మంచిగా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో ఏడా పాస్ కాకుండా ఉండదు, పోతూనే ఉంటుంది ఆ వీడియో అనేది. చూస్తూనే ఉంటారు, పోతూనే ఉంటుంది. అది మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు మంచి వీడియో చేయండి, మంచి కంటెంట్ చేసి పెట్టుండి. SEO గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇది. SEO గురించి వీడియో చేసిన తర్వాత మీ కింద 3 డాట్స్ ఉంటాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే దాని షేర్ లింక్ వస్తుంది. మీరు ఈ లింక్ ఎడికెళ్ళి తీసుకోవాలంటారంటే YT స్టూడియో ఉంటుంది, YT స్టూడియోలోకి వెళ్ళి తీసుకోవాలి. యూట్యూబ్లోకి వెళ్ళి తీసుకోరాదు లింకు. YT స్టూడియోలోకి వెళ్ళి తీసుకొని ఆ లింక్ అనేది నువ్వు తీసుకుపోయి నీవు ఏడైతే ఆడ యాప్స్, నీకు సంబంధించిన యాప్స్, నీకు ట్రస్టబుల్ ఏవి ఉంటే అవి నీవే ఒకటి యాప్స్ చెప్పొచ్చు కదా బ్రదర్ అంటారంటే నేను అన్నిటికీ వెరిఫై నేను చేసుకోలేదు. దీనికి కూడా నేను ఒక పర్సన్ నేను ఇట్లా చెప్తే నేను చేసినప్పుడు, నేను ఆ యాప్స్ వాడినప్పుడు అది సబ్స్క్రిప్షన్ లేదు, ఫ్రీగా ఉన్నది. అది నేను ఆ వీడియోలో ఆ ఇన్ఫర్మేషన్ నేను చెప్తే వాళ్ళు ట్రై చేసినప్పుడు సబ్స్క్రిప్షన్ వచ్చింది. మళ్ళీ నాకు కామెంట్ ఏం చేసిన అంటే, బ్రో నేను సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా ఇది నువ్వు చెప్పిన దానికి అని చెప్పి ఇట్లా ఈ రకంగా వచ్చిండ్రు. దాన్ని ఏమనుకుంటారు వేరే వాళ్ళు, ప్రమోషన్ కిందకి దాని కింద అంటారు. మేము అట్లా ఏం చేయము, అట్లా వస్తే కూడా మా దగ్గర కూడా రానియం. ప్రమోషన్ ఈ యాప్స్ గురించి మేము ప్రమోట్ చేయము. మా ఓన్ కంటెంట్ మేము చెప్పేది ఇన్ఫర్మేషన్ మాత్రమే మా ఛానల్లో ఉంటుంది. ఇదొక విషయం. నీకు ట్రస్టబుల్ ఏవైనా నువ్వు ట్రై చేసి నీకు ఏదో నచ్చితే అది తీసుకొని నువ్వు ట్రై చేసుకొని ఇది చేసుకో. ఓకేనా. వీడియో లెంత్ బాగా ఎక్కువైపోతుంది. ఇక వేరే వీడియోలో టాపిక్తోని మేము వస్తాము. మేము ఇదివరకు చేసిన వీడియోలు కూడా ఉన్నాయి, మీరు ఏం గమనించారు అనేది వీడియోలో చూసి మీరు కూడా చేయండి. ఓకేనా. మేము రియాలిటీగా తీస్తున్నాం, ఇవేటి ఇది తీయాల్సిన అవసరం మాకు ఏం లేదు. డైరెక్ట్ వీడియోలో తీస్తున్నాం. ఇక ఉంటాం. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ ఉంటాం.